For Bindas Entertainment, subscribe to What the Fun. సరే శ్రావణి, టేక్ కేర్, బాయ్. Congratulations, Shravani. You are selected. ఓ షిట్, అబ్బా, నాకు జాబ్ వచ్చిందంటే తనకి పోయినట్టే కదా. బాగా ఫీల్ అవుతున్నట్టున్నాడు. ఇప్పుడు అసలు ఎలా మాట్లాడాలి? ఒకసారి మాట్లాడదాం. మెకానికల్. హే, కంగ్రాచులేషన్స్, యూ గాట్ ద జాబ్. అది కూడా నువ్వు అనుకున్న ఎంఎన్సీ కంపెనీలో. నెక్స్ట్ నీ టాలెంట్కి యూఎస్ఏ. బట్ నీకు మిస్ అయ్యిందిగా. అయ్యో, నువ్వంత ఫీల్ అవ్వకు, ఇట్స్ ఓకే. అయినా నాకు ఈ సాఫ్ట్వేర్ జాబ్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. కాలేజ్లో అందరూ కలర్ఫుల్ డ్రెస్లు వేసుకొని తిరుగుతుంటే నేను మాత్రం కాకి చొక్కా వేసుకొని మెకానికల్ చేసింది ఈ కంప్యూటర్ ముందేసుకొని ఆ డబ్బాని టిక్కు టిక్కు అని నొక్కడానికా? ఛాన్సే లేదు. నాకు వేరే ఐడియా ఉంది, ఆ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాను. ఈ ఇంటర్వ్యూలో అటెండ్ అవ్వడం అంతా ఇంట్లో నష్టపించుకోవడానికి అంతే. మెకానికల్లో ఐడియానా? అందులో ప్రాజెక్టా? అసలు నేనెప్పుడు జాబ్ ఓపెనింగ్స్లో మీ డిపార్ట్మెంట్నే చూడలేదు. అలాంటిది ఇప్పుడు నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. అసలు మెకానికల్లో ఏముంది? నా మాట విని నెక్స్ట్ ఇంకో సాఫ్ట్వేర్ జాబ్కి అప్లై చేయ మంచిది. మెకానికల్లో ఏముందా? మా మెకానిజమే లేకపోతే మీ సాఫ్ట్వేర్ బండి నడవదు పాపా. ఇదిగో, మీరు రోబో ఎలా పనిచేయాలో కోడింగ్ మాత్రం రాయగలరు, కానీ తయారు చేయాలంటే ఒక మెకానిజం కావాలి, ఒక మెకానికల్ కావాలి. ఇలా ఒకటేంటి, గాల్లో ఎగిరే ఫ్లైట్ దగ్గర నుంచి భూమి మీద నడిపే సైకిల్ వరకు ప్రతి దాంట్లో మెకానిజం ఉంటుంది. అంతెందుకు, మన రోజు వాడే ప్రతి వస్తువులో మెకానిజం ఉంటుంది. అసలు మా మెకానికల్ వాళ్ళు మెకానిజం లేకపోతే ఈ ప్రపంచమే ముందుకు నడవదు పాపా. ఏంటి, మెకానికల్లో ఎంతుందా? గాడ్, నువ్వు ఇలానే రియలైజ్ అవుతూ ఉండు, నేను ఇప్పుడే వస్తా. ఏంటి స్పెషల్? నువ్వు ఈ ఇంటర్వ్యూ టెన్షన్లో పడిపోయి ఈరోజు ఏంటో మర్చిపోయావు. ఇట్స్ వ్యాలంటైన్స్ డే. ఐ లవ్ యూ శ్రావణి. చదువు అయిపోయింది, నువ్వు అనుకున్న జాబ్ కూడా వచ్చింది. ఇప్పుడు నాకు జాబ్ లేదని నన్ను రిజెక్ట్ చేయకు, కొంచెం ఆలోచించు. ఇవన్నీ పక్కన పెట్టు. ఎన్ని ఇయర్స్, ఇంత పేషెన్స్, ఎలా మెకానికల్? నువ్వు నా ఫస్ట్ లవ్ శ్రావణి. ఈ ప్రేమ చచ్చే వరకు ఉంటుంది. నీకు పెళ్ళయ్యే వరకు ప్రపోజ్ చేస్తూనే ఉంటాను. పెళ్ళయ్యాక కూడా చేస్తాననుకో. కాకపోతే ఆ లవ్ నువ్వు హ్యాపీగా ఉండాలని కోరుకోవడంతో ఆగిపోతుంది. అదే, అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. నువ్వు అంతా ఆలోచించుకో. అందులో నీకు నాకు ఇష్టమైన రెడ్ కలర్ శారీ ఉంది. నీ ఆఫీస్ ఫస్ట్ డేకి వేసుకెళ్ళు, బాగుంటుంది. అందులో నా నెంబర్ కూడా పెట్టాను. ఈసారి నా ప్రపోజల్ స్టేటస్ ఏంటో మెసేజ్ చేయి. రిజెక్టెడ్ అనుకో, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కనిపిస్తాను. లేదు, కొంచెం అండర్ కన్సిడరేషన్లో ఉంది అంటే మాత్రం నెక్స్ట్ మంత్ నీ బర్త్డేకి వస్తాను, ఓకేనా? వస్తానని చెప్పి వెళ్ళిపోతాడేంటి? వస్తాడులే. సరే శ్రావణి, జాబ్ టెన్షన్లో పడి నీ హెల్త్ పాడు చేసుకోకు. ఇంకా వీకెండ్స్లో చిన్న చిన్న ట్రిప్స్కి వెళ్తుండు, మైండ్ రిలాక్స్ అవుతుంది. పీజీ సెట్ చేసుకోగలవు కదా? ఆయన ఇక్కడ దాకా వచ్చావు, పీజీ సెట్ చేసుకోలేవా ఏంటి? సరే, ఏమైనా అవసరం అయితే కాల్ చేసి శ్రావణి, వెళ్తాను. సరే శ్రావణి, టేక్ కేర్, బాయ్.
నాకు మాటలు రాని సిచ్యువేషన్లో పెట్టేశావు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఒకటి మాత్రమే అడగగలను. ఈరోజు ఇక్కడే ఉండగలవా? నువ్వు అడిగితే కాదన్నట్టు ఉండదు శ్రావణి. సరే, నేను సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సెట్ అయ్యాక నేనే మాట్లాడతాను. ఓకే. ఊహ తెలిసినప్పటి నుంచి ఫర్ ది ఫస్ట్ టైం మనసు చాలా తేలిగ్గా ఉంది. మెకానికల్ ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటావు? ఇన్ని రోజులు మోసిన బాధ్యత తాలూకు విజయం లేండి అది. దీన్నే ఇంగ్లీష్లో సక్సెస్ అంటారు. మీరు ఇలాంటి ఫీలింగ్స్ ఇక నుంచి రెగ్యులర్గా ఫేస్ చేస్తూనే ఉంటారులేండి. అవునా? అదెలా? అది ఇప్పుడే చెప్పేస్తే మ్యాజిక్ మిస్ అయిపోతారు. మీరే తెలుసుకుంటారులేండి. ఓకే, అయినా నువ్వేలా ఫైనల్ రౌండ్లో మిస్ అయ్యావు? మేబీ యూ స్కోర్డ్ బెటర్ దెన్ మీ. మేబీ. హే, నిజం చెప్పు, నా కోసం నువ్వేమీ సాక్రిఫైస్ లాంటిదేం చేయలేదు కదా? ఓ, నువ్వు మరీ ఎక్కువ ఊహించేసుకుంటున్నావు. అంత లేదు. అయినా నేను ఇక్కడ దాకా వచ్చింది వాళ్ళు ఇచ్చే జాబ్ కోసం కాదు. నేనే ఆ కంపెనీకి ఒక చిన్న ఆఫర్ ప్రపోజ్ చేద్దామని వచ్చాను. అర్థం కాలేదా? ఈ ఇంటర్వ్యూ ఇదంతా నేను క్రాక్ చేసింది నా దగ్గర ఒక ఐడియా ఉంది, అది వాళ్ళకి చెప్దామని. అందుకే డైరెక్ట్గా అడిగితే మీరు ఈ ఛాన్స్ ఇవ్వరు కదా అని ఇక్కడ దాకా ఇంటర్వ్యూ క్రాక్ చేసుకుంటూ వచ్చానని చెప్పాను. కానీ వాళ్ళ పక్కన కూర్చునే వాళ్ళు వద్దంట, వాళ్ళ కింద పని చేసే వాళ్ళే కావాలన్నారు. అందుకే వాళ్ళ ఆఫర్ నేను రిజెక్ట్ చేసి వచ్చేసాను. వాట్? అంత ఈజీగా ఎలా వదిలేసావు నువ్వు? నాకు కావాల్సింది నాకు దక్కనప్పుడు వాళ్ళు ఇచ్చేది నాకు ఎందుకు చెప్పు? నిజంగా నువ్వు గ్రేట్ అబ్బా. నాకు 92%. కానీ ఇప్పటి వరకు ఒక స్పాట్ డెసిషన్ తీసుకోవడంలో నీలో ఉండే ధైర్యం 1% కూడా లేదు నాకు. అమ్మ చెప్పిన మాటలన్నీ తూచా తప్పకుండా పాటించడం ఇప్పటి వరకు చేశాను నేను. రేపటి నుంచి రియల్ వరల్డ్లోకి ఎంటర్ అవుతున్నాను. అసలు ఎలా ఉంటుందో ఏంటో తెలియట్లేదు. ఇప్పుడే కదా బావిలోంచి బయటకు వచ్చావు. అన్నీ మెల్లగా అలవాటు అవుతాయిలే. నువ్వు వద్దన్నా కానీ ప్రపంచం అన్నీ నీకు నేర్పిస్తుంటుంది. ఏం నేర్పిస్తుందో ఏమో. రేపటి నుంచి అసలు ఎవరిని ఎలా డీల్ చేస్తానో ఏమో. నువ్వు నీలానే డీల్ చేయి. నువ్వెవరి కోసం మారాల్సిన అవసరం అయితే లేదు. అంతే అంటావా? అంతే కదా. కానీ ఇప్పుడు నువ్వు ఉన్న ఆఫీస్లో నాకన్నా కిల్లర్ లుక్స్ ఉన్నవాళ్ళు, మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు నేను ఇష్టపడచ్చు, ప్రేమించవచ్చు, పెళ్లి చేసుకోమని కూడా అడగొచ్చు. వాళ్ళలో ఎవరికైనా ఒకరికి ఓకే చెప్పే ముందు ఒక్కసారి నా గురించి ఆలోచించు. అంటే నన్నే ప్రేమించమని కాదు, వాళ్ళకు ఓకే చెప్పే ముందు నేను వాళ్ళకంటే బెటరో కాదో ఒక్కసారి ఆలోచించి దెన్ టేక్ యువర్ డెసిషన్. నాకున్న కొద్దిపాటి జ్ఞానంతో చెప్తున్నా, నీలా నన్ను ఎవరూ లవ్ చేయలేదు, రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదు. నువ్వు మరీ పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నావు. హే, హార్ట్లో నుంచి వచ్చే నిజమబ్బా. నేను పెరిగిన సిచ్యువేషన్స్ వల్ల ఏంటో తెలీదు, ప్రేమకు దగ్గర అవ్వాలంటే చాలా భయం. అందుకే ఇప్పటి వరకు లవ్ అనే ఫీలింగ్ని ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో ఎప్పుడో ఎవరో వచ్చి ప్రపోజ్ చేసినప్పుడు అప్పుడు ఒకడున్నాడు అని ఆలోచించడం కంటే ఇప్పుడే నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నా. మన కోసం ఒకడున్నాడు, మన గురించి ఒకడు ఆలోచిస్తున్నాడు, మన సక్సెస్ని కోరుకుంటున్నాడు. ఇలాంటి ఫీలింగ్స్ ఏమీ మనకు తెలీదు. హే, అలాంటి ఫీలింగ్స్ని నువ్వు నాకు పరిచయం చేస్తావా? ఇలాంటి ఒక ఛాన్స్ కోసమే కదా నేను రోజుల నుంచి వెయిట్ చేస్తుంది. ఎందుకు చూపించను? నాకొకే, కానీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? నేను మిస్ అయినా టీనేజ్ లైఫ్ నుంచి స్టార్ట్ చేద్దాం. లైక్ 18 to 22 years. ఫ్రీ బర్డ్లా ఉండే ఒక అమ్మాయి లైఫ్ ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్స్ కావాలి. ఓ సంతేగా, చూపించేస్తే పోలా? నువ్వు కూడా ఎలానో నాకు నో చెప్పేసరికి అప్పుడు నేను ఎంత ప్రేమించానో నా ప్రేమను నీకు చూపించలేకపోయాను. ఇప్పుడు అది కూడా కలిపి చూపించేస్తాను. ఎగ్జాక్ట్లీ. నీ గురించి కూడా నాకు పరిచయం చేయి. ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వేంటో నాకు తెలీదు. అసలు నీ పేరు కూడా నాకు తెలీదు. ఇంతకీ నీ పేరేంటి? సరిపోయింది.
మై నేమ్ ఇస్ క్రిష్, మెకానికల్ డిపార్ట్మెంట్. ఐఎమ్ శ్రావణి, ఐటీ డిపార్ట్మెంట్. లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. కానీ ఒక కండిషన్ మరి. కానీ ఇప్పటి వరకు మన పరిచయంలో నేను నిన్ను కొంచెం కూడా ఇబ్బంది పెట్టలేదు కాబట్టి నా మీద కొంచెం పాజిటివ్ ఒపీనియన్, ఎంతో కొంత మంచి అనే అభిప్రాయం ఉంది. కానీ రేపటి నుంచి మనం కలిసి జర్నీ స్టార్ట్ చేయబోతున్నాం కాబట్టి నాలో ఉన్న పాజిటివ్లే కాదు మైనస్లు కూడా తగులుతుంటాయి. వాటిని యాక్సెప్ట్ చేయాలి, వీలైతే వాటిని మార్చు. ఇంకా కష్టమైనా కానీ నిజమే చెప్తాను, అది నీకు కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు, కానీ తప్పదు కదా. సో ఇప్పుడున్న పాజిటివ్నే ఎక్స్పెక్ట్ చేస్తూ జర్నీ స్టార్ట్ చేయొద్దు, అదొక్కటే నా రిక్వెస్ట్. కోడింగ్ చేసే నన్ను మెకానిక్ షెడ్లో పాడేసినట్టు అంతా గజిబిజిగా ఉంది. సర్లే, డీకోడ్ చేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాలే. ఏదైనా చెయ్యి, కానీ నీ కోడింగ్లోకి మాత్రం నన్ను లాగొద్దు తల్లి. ఎలా ఉంది? నువ్వేంటి ఇంకా అలానే ఉన్నావు? రెడీ అవ్వా? ఎక్కడికి? ఎక్కడికంటావేంటి? ఆఫీస్కి. ఈరోజు నా ఫస్ట్ డే ఆఫీస్. నువ్వు ఆఫీస్కి వచ్చి నన్ను దిగపెట్టి ఆల్ ద బెస్ట్ చెప్పి నన్ను లోపలికి పంపవా? నీకు ఆఫీస్ క్యాబ్ వస్తుంది కదా, నేనెలా వస్తాను అందులో? ఏహే పడిపోందా, నేను మేనేజ్ చేస్తాలే, నువ్వు రెడీ అయిపో. షూరా? కార్ నీట్గా ఉంది. ఇతను ఇంకా ఎక్కడ ఉన్నాడంటే ఏంటంటే అలా చూస్తున్నాడు? ఏమైంది? జాబ్ దొబ్బిందిగా, ఇంకా ఎక్కడే ఉన్నాడంటే ఇతను. అంటే ఇప్పటికిప్పుడు మనం బయట పంపించేసామనుకో ఎక్కడ ఉండాలి? రోడ్ల మీద ఉండాలి. రోడ్ల మీద ఉండలేనని పతిమలాడుకుంటే ఉండనిచ్చాను. మనతో పాటు ఆఫీస్కి వస్తాడు. కానీ ఇతను ఇంకా ఎక్కడే ఉన్నాడని తెలిస్తే నాకు ఆఫీస్లో ప్రాబ్లం అవుతుంది మేడం. పర్లేదులే, అవన్నీ నేను చూసుకుంటాలే అన్నా. పద క్రిష్. ఏం చూసుకుంటారో ఏంటో. ఎందుకు, ఏమైంది అలా చూస్తున్నావు క్రిష్? గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, ఇలా లిరిక్స్ విన్నప్పుడల్లా అలా ఎలా అనిపిస్తుంది అనుకునేవాడిని. నాకు కూడా ఇప్పుడే అర్థమైంది. మనకి బాగా నచ్చిన పిల్ల మనకి నచ్చిన లుక్స్లో మన పక్కనే కూర్చుంటే బాబాయ్ ఆ ఫీలింగ్ మామూలుగా లేదు. ఈ గుండె ఉంది చూసారా, ఆగి కొట్టుకున్నట్టు అనిపిస్తుంది. భయ్యా పూర్తిగా ఆగిపోకముందే కొంచెం గట్టిగా ఊపిరి పీల్చుకోవా? అబ్రీత్ ఇన్ అబ్రీత్ అవుట్ అనమాట. ఎందుకంటే నా కార్లో చచ్చిపోతే నాకు మాట వచ్చేస్తుంది. మరి నన్ను తగులుకున్నాడు. నేను చెప్పిన విషయం వదిలేసి ఈ ఫ్లట్టింగ్ మీద పడ్డావేంటి? నువ్వు అడిగిందేగా, 18 years ఉన్నప్పుడు ఆ రిలేషన్ ఇలాంటి నెబ్బా పికప్ లైన్స్తోనే స్టార్ట్ అవుతుంది. ఏ నచ్చలేదా? నువ్వు చెప్పింది ఆ అమ్మాయికి నచ్చిందా లేదో కానీ భయ్యా, నీలాంటి గాడిద లాంటి వాళ్ళు నిబ్బాలైన్స్ చెప్తుంటే నాకు మాత్రం డోకొచ్చేలా ఉంది భయ్యా. బాబాయ్ ఏ అన్నా, దారిలో ఎక్కడైనా గుడి ఉంటే ఆపవా? ఓకే అమ్మా. గుడే? ఏ ఎందుకంత షాక్ అయ్యావు నువ్వు? నువ్వు లోక జ్ఞానంలోనే అనుకున్నా, డివోషనల్గా కూడా వీకే అన్నమాట. ఎందుకు? మరి నువ్వు నీ డ్రీమ్ కోసం ఎంత కష్టపడుతుంటే అది నీ మీద నమ్ముకుంటా అనుకున్నా, దేవుడి మీద నమ్ముకుంటానా? అదే నాకెందుకో డైజెస్ట్ అవ్వట్లా. గుడి వచ్చింది మేడం. సరే పద. నువ్వు వెళ్ళిరా. అంటే ఏంటిప్పుడు? దేవుణ్ణేమీ అడగకూడదంటావా? ఎగ్జాక్ట్లీ. అందరూ దేవుడు అని పొరుగు దండాలు పెడతారు కానీ ఆయన చెప్పింది మాత్రం ఎవరు ఫాలో అవ్వరు. అర్థం కాలేదు. గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు?
నువ్వు అనుకున్న దానికోసం ఫలితం ఆశించకుండా కష్టపడు, నీకు రావాల్సిన టైంకి అదే నీ దగ్గరికి వస్తుంది అని. అది మాత్రం ఎవరు ఫాలో అవ్వరు. అందుకే నేను నన్ను మొక్కొద్దంది. ఈ బుక్కిష్ నాలెడ్జ్కి ఎలా చెప్పాలి? ఇప్పుడు ఈ సృష్టిలో ఉన్న జీవుల్ని, మనుషుల్ని, వాళ్ళకున్న తెలివితేటల్ని, ఈ చావు పుట్టుకల్ని ఎవరు సృష్టించారు? దేవుడు. అలానే మన కర్మఫలాన్ని బట్టి ఈ చావు పుట్టుకల మధ్యలో మన జీవితం ఎలా ఉండాలో ముందే రాసేసి ఉంటాడు కదా. నీకు ఈ కంపెనీలో జాబ్ రావాలని కూడా ముందే రాసేసి ఉంది. కానీ నీకే ఆ విషయం తెలియక గబుక్కునెళ్ళి దేవుడికి మొక్కేసావు. మళ్ళీ అది నిజం అవ్వగానే నేను మొక్కడం వల్లే జాబ్ వచ్చిందని చెప్పి మొక్కులు తీర్చడానికి రెడీ అయిపోయావు. అవసరం ఇదంతా? అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మన జీవితంలో మనం పడాల్సిన కష్టాలు ఇవి అని ఆయన రాసేసి మనల్ని కిందకు తోచేసినప్పుడు మళ్ళీ ఆయన దగ్గరికే వెళ్ళి తండ్రి నా కష్టాలు తీర్చు అని కోరుకోవడం ఏంటో నాకు అర్థం కాదు. ఈ కాన్సెప్ట్ విన్నప్పుడల్లా నాకు నవ్వు వస్తుంది. అంటే ఇప్పుడేంటి, ఈ మొక్కులేం తీర్చొద్దంటావా? వద్దమ్మా, నువ్వు ఆల్రెడీ అనేసుకున్నావు. ఇప్పుడు నేను వద్దనని ఆగిపోయావు అనుకో, ఆ గిల్ట్ నీలోనే ఉండిపోద్ది. రేపు పొద్దున్న నీ జీవితంలో ఏ చిన్న మిస్టేక్ జరిగినా ఆ రోజు నువ్వు మొక్కు తీర్చొద్దు అన్నందుకు ఇదంతా అని నన్ను సంటేస్తావు. నాకు అవసరమా ఇదంతా? కాకపోతే నెక్స్ట్ టైం గుడికి వెళ్ళినప్పుడు మాత్రం ఆ దేవుణ్ణి నీకు జీవితంలో అవసరమైన మాత్రమే ఉంచి మిగతా కొంచెం త్వరగా తీసే దేవుడా అని మొక్కుకో. ఎందుకంటే ఆయన చేసే పని అదే కాబట్టి. అప్పుడు ఆయన రాసిన దానికి నువ్వు కోరుకున్న కోరికకి బ్యాలెన్సింగ్ అవుతుంది. క్లాసులు ఎగ్గొట్టి బయట తిరిగి తిరిగి నీకు లోక జ్ఞానం ఎక్కువైపోయింది. తగ్గిస్తా. వెళ్ళి దండం పెట్టుకోనరా. ఈయనెవరో నా కష్టాలన్నీ ఒక్క దెబ్బకి తీర్చేసేలా ఉన్నాడు. గురూజీ మీరు అర్జెంటుగా మా ఇంటికి రావాలి గురూజీ, ఇవాళే రావాలి గురూజీ. ఇప్పుడు వరకు నా మీద పంచులేసిన నీలో ఈ హఠాత్ మార్పుకి కారణం ఏంటి శిష్య? నా పెళ్ళం గురూజీ, నా పెళ్ళం. ఓ, ఇంతకు ఏమైంది? భక్తి ఉండొచ్చు కానీ భక్తి అనే పిచ్చి ఉండకూడదు గురూజీ. ఏదో ఓ పేరు చెప్పి రోజుకో పూజ, వారానికి వ్రతం, నెలకో హోమం, ఇవన్నీ కాదన్నట్టు ఉపవాసాల పేరు చెప్పి నా కడుపు కాల్చేస్తుంది గురూజీ. ఎవరు లేరుగా పక్కన. యాక్చువల్లీ కార్తీక మాసం, శ్రావణ మాసం, మాఘమాసం అని పేరు చెప్పి పక్కలకు కూడా రానట్లేదు గురూజీ. మీరు మా ఇంటికి వచ్చి ఇలానే నా పిల్లాన్ని మాయ చేసావు, మంత్రం వేసావు, నా సంసార సుఖం అనుకున్న సంఖ్యలను తెంచేయండి గురూజీ. ప్లీజ్ గురూజీ, కాదనుకున్న గురించి ప్లీజ్ గురూజీ, రండి గురూజీ ప్లీజ్. వెళ్దాం శిష్య, ఖచ్చితంగా వెళ్దాం. వస్తారా? రండి వెళ్దాం. పద. ఏంటో ఇడు. స్వామి, నీ ఆశీర్వాదంతో అమ్మ కోరుకున్నట్టుగానే నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను. లైఫ్లో ఫస్ట్ టైం ఒక డెసిషన్ తీసుకున్నా. అది కరెక్ట్ అయితే ఉంచు, లేదంటే ఎంత త్వరగా అంటే అంత త్వరగా దూరం చేసే స్వామి. వాడిలా చెప్తున్నానని చెప్పి ఏం ఫీల్ అవ్వకండి స్వామి. మీరు వాడికి మీకంటే కాస్త లోకజ్ఞానం ఎక్కువ ఇచ్చేసినట్టున్నారు. అది కాస్త తగ్గించండి స్వామి ప్లీజ్. సరే మరి నేను వెళ్తాను. సరే బాయ్ క్రిష్. కట్ చేస్తుందంటే ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లా? మెసేజ్ చేద్దాం. హే, బుద్ధుందో కొంచెమైనా? ఫోన్స్ మీద ఫోన్స్ చేస్తావేంటి? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంటే బిజీగా ఉన్నాననే కదా అర్థం. ఓ పక్కన మేనేజర్ కేటీ ఇస్తున్నాడు, నువ్వు ఫోన్స్ మీద ఫోన్స్ చేస్తున్నావు. నువ్వు ఖాళీగా ఉన్నావని అందరూ ఖాళీగా ఉంటారా? కొంచెం కూడా బుద్ధి లేదు. ఎలా? హలో అండి, చూశారు కదా సెకండ్ ఎపిసోడ్ కూడా. ఫస్ట్ ఎపిసోడ్కి అయితే చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. సో ఈ ఎపిసోడ్ కూడా నచ్చి ఉంటుంది, ఎందుకంటే నేను బాగా యాక్టింగ్ చేస్తున్నాను కదా. అంత లేదు, నేను వచ్చాను కదా. సో ఇప్పటి నుంచి ఫుల్ ఫ్లెజ్ ఫన్ ఉంటుంది. సో తప్పకుండా చూడండి. సో మా ముగ్గురు కోళ్ళు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు వాట్ ద ఫన్. వీళ్ళకి చెప్పడం రాదులే కానీ భయ్య, మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వాట్ ద ఫన్ తెలుగు, అండ్ కింద నా బెల్ ఐకాన్ కొట్టండి. రోజు పెట్టే అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు చూడొచ్చు. థ్యాంక్ యూ.